7 Ways to Make People Like You from How to Win Friends and Influencers by Carnegie Dell. వన్స్ మనం కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత మనకు ఫ్రెండ్స్ చేసుకోవడం, కొత్త మనుషులతో మాట్లాడటం చాలా కష్టంగా మారుతుంది. మనకు మాట్లాడకపోవడం రాక ఇంట్రోవర్ట్ అని మనమే ఒక పేరు పెట్టేసుకుంటున్నాం. నిజానికి సక్సెస్ ఎలా వస్తుందంటే, నువ్వు వర్క్ చేసే ఇండస్ట్రీలో నువ్వు కనెక్షన్స్ పెంచుకోవడం వల్ల, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం వల్లనే నీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇతరులకి నువ్వు నచ్చాలి. బట్ హౌ డు యూ మేక్ ఫ్రెండ్స్ యాజ్ అన్ అడల్ట్ అండ్ హౌ డు యూ మేక్ పీపుల్ లైక్ యూ? చూడ్డానికి ఇదేదో పెద్ద కష్టమైన ప్రాసెస్ లాగే ఉంటుంది, కానీ మీరు ఈ యూనివర్సల్ టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం మాట్లాడినా అది పెద్ద ఇంపాక్ట్ ఇచ్చేలా మాట్లాడచ్చు. లీడర్స్ లైక్ వారన్ బఫెట్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు కూడా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై కార్నెగిల్ డేల్ రాసిన బుక్ను చదివే ఇతరులతో మాట్లాడడం నేర్చుకున్నారంట. డేల్ కార్నెగిల్ గారు ఈ బుక్లో రాసిన పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఇవి టైమ్లెస్ వర్డ్స్. ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఫ్రెండ్స్ని ఎలా చేసుకోవాలా అనే థాట్ వస్తే ఈ బుక్ వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ బుక్లో టిప్స్ అండ్ ట్రిక్స్ లాంటివి ఏమి ఉండవు. కార్నెగిల్ గారు రాసిన ప్రతి ఒక్క పాయింట్ ఎలా ఉంటుందంటే, సోషల్ స్కిల్స్ని పెంచుకోవడం గురించి, సోషల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడం గురించే ఉంటాయి. ఈ 2 హ్యాబిట్స్ వల్లే మన లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని కార్నెగిల్ గారు చెప్పారు. పాయింట్ నెంబర్ 1, డు నాట్ కంప్లైన్, క్రిటిసైజ్ అండ్ కండెమ్. కార్నెగిల్ గారు ఏమంటారంటే, ఎనీ ఫూల్ కెన్ క్రిటిసైజ్, కండెమ్ ఆర్ కంప్లైన్ అండ్ మోస్ట్ ఫూల్స్ డూ. ఎవరైనా మిమ్మల్ని ఎక్కిరిస్తూ మాట్లాడతాడు, మిమ్మల్ని కించపరిచేలా కూడా మాట్లాడతారు. మీరు గమనిస్తే వెక్కిరిస్తూ మాట్లాడడం, కించపరిచేలా మాట్లాడడం మనం స్కూల్స్లో ఎక్కువ చూస్తుంటాం. అప్పుడంటే ఆ వయసులో మనకు అంతగా తెలియదు కాబట్టి అలా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం అలా అసలు చేయకూడదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, లైఫ్ అన్నాక ఇలాంటి వాళ్ళు మనకు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటారు. వాళ్ళు అనే మాటలు మీరు విని ఒక స్మైల్ ఇచ్చి నైస్ జోక్ అని ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళతో వాదనకి దిగకూడదు. వాడు నెక్స్ట్ టైం మళ్ళీ మీ జోలికి రాడు. గుర్తుపెట్టుకో, ఒక మూర్ఖుడితో ఎక్కువసేపు నువ్వు మాట్లాడితే నువ్వు కూడా ఒక మూర్ఖుడిలాగే తయారవుతావు. పాయింట్ నెంబర్ 2, రిమెంబర్ దేర్ నేమ్స్. కొత్తగా పరిచయమైన వ్యక్తుల నేమ్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు. లంచ్ బ్రేక్లో ఆర్ ఏదైనా మీటింగ్లో హాయ్, హౌ ఆర్ యూ అంటే ఎలా ఉంది, హాయ్ రాహుల్ వాట్సాప్ అంటే ఎలా ఉంది, అలా పేరు పెట్టి పలకరించడం వల్ల ఆ ఎదుటి వ్యక్తి కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా నా నేమ్ అంటే చాలా ఇష్టం. బయట వాళ్ళు మర్యాదగా పేరుతో పెట్టి పిలవడం ద్వారా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సో రిమెంబర్ దెర్ నేమ్స్. పాయింట్ నెంబర్ 3, జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్. ఇతరుల నేమ్స్ గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడగడం ద్వారా అక్కడ వాళ్ళ గురించి మాట్లాడే ఛాన్స్ వాళ్ళకు వస్తుంది. మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా విని వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ ప్యాషన్ని తెలుసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇతనికి నేను నచ్చానేమో, ఇతనికి నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు అని ఒక ఫీల్లో ఉంటాడు. వాడు కూడా మిమ్మల్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కార్నెగిల్ గారు ఏమంటారంటే, యూ మేక్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ 2 months బై బికమింగ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ దాన్ యూ కెన్ ఇన్ 2 years బై ట్రయింగ్ టు గెట్ అదర్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఫ్రెండ్స్ చేసుకోవడం ఈజీనేనండి. 75% వాళ్ళు చెప్పేది వినండి, 25% మాత్రమే మాట్లాడండి, వాటికి రెస్పాండ్ అవ్వండి. మీరు ఒక 2 monthsలో బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు. పాయింట్ నెంబర్ 4, నో ద వాల్యూ ఆఫ్ చార్మ్. చాలామంది ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెజ్యూమ్ బాగా క్రియేట్ చేస్తారు, అట్రాక్టివ్గా క్రియేట్ చేస్తారు, మంచి బట్టలు వేస్తారు, ఇన్షర్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరుతారు. కానీ ఈ సోకులన్నీ ఇంటర్వ్యూ డోర్ ముందుకు వెళ్ళేంత వరకే. నీలో చార్మ్ లేకుంటే, ఎదుటివారు నేను లైక్ చేసే విధంగా నీ క్యారెక్టర్ లేకుండా ఉంటే బయట సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. డల్గా, సాడ్గా ఉంటే ఎవరు నీతో టైం స్పెండ్ చేయాలని అనుకోరు. హ్యాపీగా ఫేస్లో గ్లో పెట్టుకొని పాజిటివ్ వైబ్స్తో ఉండేవారితోనే అందరూ టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. నీతో ఎవరైనా ఓపెన్గా ఏ విషయాన్నైనా షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడే మన లైఫ్ ఎన్రిచ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, బీ క్విక్ టు అక్నాలెడ్జ్ యువర్ ఓన్ మిస్టేక్స్. తప్పులు చేయడం మానవ సహజం. ఊపిరి తీసుకున్న ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పులు వేరే వాళ్ళు ఎత్తి చూపే ముందే నీ తప్పుని నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే నీ తప్పుని 10 మందికి తెలిసేలా చెప్పాలి. అప్పుడే నేను ఎవరు జడ్జ్ చేయలేరు. ఇది ఒక లీడర్ లక్షణం అని నేను ఫీల్ అవుతా. తప్పు జరిగితే క్షమాపణ అడగడంలో తప్పేం లేదు. పాయింట్ నెంబర్ 6, డోంట్ అటెంప్ట్ టు విన్ అన్ ఆర్గ్యుమెంట్. కార్నెగిల్ గారు ఏమంటారంటే, ద బెస్ట్ వే టు విన్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు అవాయిడ్ ఇట్. ఒక వ్యక్తి ఎమోషనల్గా బాధపడుతున్నప్పుడు ఆర్ మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పేది కరెక్ట్ కాకపోయినా వాడు చెప్పే మాటలు వినండి. వాడు అనే మాటలకి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా జస్ట్ వినండి. ఇలాంటప్పుడు ఎదుటివారికి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇది అందరి నుండి రాదు.
ఎందుకంటే వాడు మాట్లాడేది తప్పని నీకు తెలుసు. మరి ఎందుకు నువ్వు మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం? తనే ఏదో ఒక టైంలో తెలుసుకుంటాడు. పాయింట్ నెంబర్ 7, మేక్ పీపుల్ ఫీల్ ఇంపార్టెంట్. ఫేస్లో స్మైల్ని మెయింటైన్ చేయడం, ఎదుటివారి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం, ఇతరులు చేసిన పనులను మెచ్చుకోవడం, నువ్వు ఏదైనా తప్పులు చేస్తే క్షమాపణ అడగడం, ఇతరుల ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ గురించి తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి నువ్వు ఇంపార్టెంట్ అవుతావు. అక్కడే ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సేయింగ్స్ కొన్ని మళ్ళీ చెక్అవుట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.